ఓకే సార్. లేదు మనం ఖాళీగానే ఉన్నాం, మీరు చెప్తే దాన్ని బట్టి డేట్ ఫిక్స్ చేసేద్దాం సార్. ఎవరు ఫోను? ఈగల గురించి అన్నా. గద్దా? గెద్ద కాదన్నా, మాస్ మహారాజా రవితేజ మూవీ ఈగలన్నా. ఓ, డైరెక్టర్ ఎవరు? కార్తిక్ ఘట్టమనేని గారు. ఏ బ్యానరు? పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అన్నా. ప్రమోషన్ గురించి కాల్ చేశారు. అయినా మన ప్రమోషన్స్ అంటే తెలుగు స్టేట్స్ ఎమోషన్ నా పొగ. మాస్ మహారాజా కదా, మాస్ పిఆర్ చేద్దాం నా పొగ. పొగ ఫిక్స్. ఎవరమ్మా? నా పేరు పొగ సార్. పొగ? మీరు విన్నది కరెక్టే సార్, నా పేరే పొగ. ఓహో. పొగలొచ్చే పబ్లిసిటీ ప్లాన్ చేశాను సార్. మీ కామెడీ టైమింగ్ని సెంటర్గా చేసుకుని ఒక మంచి ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను నా పొగ. ఇందులో నేను అలాంటి కామెడీ చేయలేదు. చేయరా సార్? సార్, హీరోయిన్తో రొమాంటిక్ డాన్స్లు ఏమైనా ఉన్నాయా సార్? దీంట్లో అలాంటివి లేవు. అవి కూడా లేవా? మీ మార్క్ పంచుల్ని సెంటర్గా చేసుకుని అసలు అవి చేస్తుంటే ఉంటా సార్. అలాంటి పంచులు కూడా లేవు దీంట్లో. ఈ సినిమాలో మీరు ధమాకాలో రవితేజలా ఉంటారా, ఈడియట్లో రవితేజలా ఉంటారా? ఈగలో రవితేజలా ఉంటాను. నవ్విస్తారా, ఏడిపిస్తారా? ఇందులో నేను కామెడీ చేయను, కానీ మీ అందరినీ నవ్వించే బాధ్యత మాది. దీంట్లో పంచులు ప్రాసలు ఉండవు, అన్ని తోటాలే. ఇందులో నేను చేసిన రెగ్యులర్ డాన్సులు కాదు, పూనకాలు. ఇందులో నేను చేసింది ఫైట్లు కాదు, ముప్పెట దాడి. మీరు ఇవన్నీ చెప్తే పొగలు నాకొచ్చాయి సార్. హీరోయిన్తో లవ్ ట్రాక్ గురించి చెప్పొచ్చు కదా సార్. అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఇక్కడే జ్వరం వచ్చేద్ది నీకు. అందుకే మిగతా వాళ్ళందరినీ అడిగి మళ్ళీ ఇక్కడికి రా. ఓకే సార్, థ్యాంక్ యూ. పదా పొగ మొదలు పెడదాం. తెలుగు స్టేజ్ ఎమోషన్ అంటే చంప పగిలిపోతుంది. ఫోన్లు ఎత్తకపోతే దెంకుని వస్తారు. ఇది సోప్. సోప్ ఎక్కువ యాక్టర్లు మాట్లాడరుగా. నా బాధ మీకు కనపడలేదా? ఏమో సార్, నాకు కనపడదు.